నా రాజ్యాలు నాకు దక్కుతాయి. ఆ రాజ్యాల్లో ఉండి సుఖాలను అనుభవిస్తూ ఉంటే, కోటలో ఉండి నాకు అన్ని సదుపాయాలు అన్ని పక్కల నుంచి అందరూ నాకు సేవలు చేస్తుంటే, అప్పుడు నా మనసులో నాకు కలిగేటటువంటి బాధ ఏంటో తెలుసా? వాళ్ళ రక్తంతో తడిసినటువంటి కూడు తింటున్న భావన నాకు కలుగుతుంది, కాబట్టి నేను యుద్ధం చేయను అన్నాడు. అంటే గిల్టీ కాన్షియస్నెస్ అంటాం. అంటే గిల్టీ కాన్షియస్నెస్ అంటే ఏంటి? తప్పు చేసినటువంటి వాడికి అరే నేను తప్పు చేశానే అనేటువంటి భావన ఒకటి అతన్ని వేధిస్తూ ఉంటుందండి లోపల. అది గిల్టీ కాన్షియస్నెస్. తప్పు చేస్తాడు, ఓ దొంగతనం చేస్తాడు, లేకపోతే ఏదో చేయకూడని పనో, ఏదో పాపమో, ఏదో ఒకటి చేస్తాడు, నలుగురికి అపాయం కలిగించేటటువంటి పని. చాలాసార్లు మీరు కనుక గాంధీ గారు కదా, గాంధీ గారు పాపం విదేశాలకు వెళ్ళాల్సి వచ్చింది చదువుకోవడానికి. వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళ ధర్మం పరంగా వాళ్ళు వైశ్యులు, నాన్ వెజిటేరియన్ తినకూడదు. వాళ్ళు ఆయన వెళ్ళేటప్పుడు వాళ్ళ తల్లిగారు ప్రమాణం చేయించుకుంటుంది ఆయన చేత, చూడు నువ్వు విదేశాలకు వెళ్తున్నావు, అక్కడంతానేమో మరి నాన్ వెజిటేరియన్ తింటారట, కాబట్టి నువ్వు తినను అని చెప్పి నాకు ప్రమాణం చేయండి. పాప ఆయన ధర్మం ప్రకారం, తల్లి మాట ప్రకారం ప్రమాణం చేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైందంటే పాపం చాలా రోజులు అసలు ఆయనకు ఆ థాటే రాలేదు. కానీ ఆయన చదివేది బారిస్టరు, పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి వంశస్థులు కులస్తులు అందరూ ఉంటారు. అప్పుడప్పుడేవో పెద్ద పెద్ద పార్టీలు ఫంక్షన్లు జరుగుతుంటాయి. ఒకానొక సందర్భంలో ఆయన తెలియక, అది కూడా తెలియక పాపం చికెన్ తినాల్సి వచ్చింది, కోడి మాంసం తినాల్సి వచ్చింది. అది కూడా చాలా కొద్దిగా తిన్నాడు. తిన్న తర్వాత ఆయన తెలిసింది ఆయనకి, నేను కోడి మాంసం తిన్నాను, పాపం తెలియదు. రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నాడు. ఆయన పడుకుంటే ఒకటే ఫీలింగ్ ఆయనకి, ఏంటంటే కడుపులో పాపం ఒక కోడి కొక్కరొక్కో నరుస్తోందంట రాత్రి అంతా. నిద్ర పట్ల ఆయనకి ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక 10 రోజులు నిద్ర పట్టలేదు. తర్వాత వాళ్ళ అమ్మగారికి ఉత్తరం రాశాడు ఆయన. అమ్మా, ఎందుకనంటే ఆ పాపంలోంచి బయటపడాలి, ఆయన బయటపడాలి కాబట్టి ఆయన ఉత్తరం రాశాడు. అమ్మా, నేను పొరపాటున తినవలసి వచ్చింది, తిన్నాను, కాబట్టి నా మనసు చాలా దుఃఖంతో నిండిపోయింది, బాధపడుతున్నా నేను, కాబట్టి దయచేసి నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు నా జీవితంలో నేను ముట్టుకోను అని చెప్పి ప్రమాణం. జరిగిపోయింది, తప్పైపోయింది, క్షమించండి. కాబట్టి ఎందుకని ఆయన తెలియక తిన్నాడు. తెలియక తిన్నప్పటికీ కూడా ఏం జరిగింది? తప్పు చేశానే అనేటువంటి భావన. నిజంగా ఏమన్నా కోడిని మింగేశాడా? ఒకవేళ మింగేసినా కానీ ఆ కోడి లోపల అరుస్తుందా? కానీ ఆయన తిన్నాను, తప్పు చేశాను అనేటువంటి భావన ఆయన్ని పట్టి పీడిస్తోంది ఒక పక్కన. అందుకని ఇక్కడ కూడా అర్జునుడు ఏమంటున్నాడు? నాదేముంది, నేను రేపొద్దున యుద్ధం చేస్తా, అన్ని సంపాదించేస్తా, అయిపోతుంది. కానీ అది ఎలా ఉంటుంది? అది అనుభవిస్తున్నంత కాలం వాళ్ళ రక్తంతో తడిసినటువంటి కూడుని నేను తిన్నాను అని అనిపిస్తూ ఉంటుంది నాకు, అందుకని నేను యుద్ధం చేయను అంటాడు. వాళ్ళ మీద నేను బాణాలు ఎక్కువ పెట్టను అంటాడు. చాలామంది నేను చదివానండి, కొంతమందివి, ఐ కెన్ కోట్ ఆల్సో వాళ్ళ పేర్లు. కొన్ని వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వీయ చరిత్రలు రాసుకుంటారు, ఆటోబయోగ్రఫీలు అంటాం మనం. ఆటోబయోగ్రఫీలు రాసుకుంటారు, ఆత్మకథలు రాసుకుంటారు. ఆ ఆత్మకథలు రాసుకునేటప్పుడు ఏం చేస్తారంటే చాలామంది వాళ్ళ లోపల ఎప్పుడో వాళ్ళ చిన్నతనంలోనో, వాళ్ళు యువకులుగా ఉన్నప్పుడో, వాళ్ళు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడో ఏవో కొన్ని తప్పులు చేసుంటారు, వాళ్ళు తెలుసో తెలియకో చేసుంటారు. వాళ్ళు ఎంతకాలం వాటిని కప్పిపెట్టేసి కప్పిపుచ్చుకొని ఉండవచ్చు. కానీ వాళ్ళ ఆత్మకథ రాసుకునేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? అవన్నీ దాంట్లో రాస్తారు. ఎందుకని? మనస్కరించదు వాళ్ళకి, చెప్పేసుకుంటే పోతుంది అన్నటువంటి ఒక భావన వాళ్ళకి. జరిగిందేదో జరిగిపోయింది, చెప్పేసుకుంటే పోతుంది అనే భావన. వాళ్ళు చెప్పేసుకుంటే పోతుంది అనేటువంటి భావనకు వచ్చారంటే ఆ భావన ఇంతకాలం వాళ్ళని ఎంత వేధించిందో అర్థం చేసుకోండి. ఎంతో వేదన అనుభవించారు కాబట్టి ఇప్పుడు దాన్ని చెప్పుకుందాం, పోతే పోయింది అనేటువంటి స్థితికి వస్తారు. వాళ్ళు రాసేస్తారు వాళ్ళు ఆ పుస్తకాల్లో.
అలాగా ఇక్కడ కూడా నేను తప్పు చేశాను అనే భావన నన్ను జీవితాంతం నన్ను వెంటాడుతుంది. కాబట్టి దయచేసి కృష్ణ నన్ను యుద్ధం చేయమని అడక్కు, ఎందుకని వాళ్ళ రక్తంతో తడిసిన కూడు నాకు అవసరం లేదు అని చెప్పి చివరికి నెమ్మదిగా ఏం చేస్తున్నాడంటే తన మనసులో ఉన్నటువంటి భావన ఏదైతే ఉందో ఆ భావన అంతటికి, అంటే మొదటి అధ్యాయంలో జరిగినటువంటి దానికి రెండవ అధ్యాయంలో ఇప్పుడు చెప్తున్నటువంటి దానికి ఒక రూపాన్ని ఇస్తున్నాడు, ఒక చిత్రాన్ని క్రియేట్ చేస్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే 6వ శ్లోకంలో నచైతద్విద్మః కతరన్నో గరీయః, కొంచెం జాగ్రత్తగా పలకాలి ఇవి. నచైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః న చైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. కతరన్ నహ గరీయః న విద్మః, ఈ రెండిట్లో ఏది గరీయః, ఏది గొప్పదో, ఏది మంచో, ఏది శ్రేయోదాయకమో నాకు అర్థం కావట్లేదు. ఏంటది? యద్ వా జయేమ యది వా నహ జయేయుః, మనం గెలుస్తామో తెలియదు, వాళ్ళు గెలుస్తారో తెలియదు. ఇప్పుడు యుద్ధంలో పరిస్థితి ఏంటంటే మనమే గెలుస్తామో వాళ్ళే గెలుస్తారు. వాళ్ళని చంపాలా వద్దా, ఈ రెండిట్లో ఏది మంచి భావన నాకైతే అర్థం కావట్లేదు. యాన్ హత్వా న జిజీవిషామః, ఎవరినైతే చంపి నేను బతికుండటం అనేటువంటిది నాకు ఇష్టం లేదు. తే ధార్తరాష్ట్రాః ప్రముఖే అవస్థితాః, అటువంటి ధార్తరాష్ట్రులైనటువంటి వాళ్ళందరూ కూడా నా ముందు ఇక్కడ సిద్ధంగా ఉన్నారయ్యా వాళ్ళందరూ. కాబట్టి ఎవరినైతే చంపిన తర్వాత ఇక నేను జీవించి ఉండటం కూడా వృధాను, ఎవరు చనిపోయిన తర్వాత నా జీవితానికంటూ ఒక అర్థం లేదో అటువంటి వాళ్ళని నేను చంపబోతున్నా. వాళ్ళందరూ ఎవరు? ధార్తరాష్ట్ర అయి ఉండవచ్చు, వాళ్ళంతా కౌరవ సైన్యంలో ఉండవచ్చు. కానీ అటువంటి ప్రముఖులైనటువంటి వాళ్ళు తే అవస్థితాః, నా ముందున్నారయ్యా వాళ్ళందరూ. వాళ్ళే గెలుస్తారో యుద్ధంలో, నేనే గెలుస్తానో నాకైతే తెలీదు. ఇప్పుడు వాళ్ళని చంపాలా వద్దా అనేటువంటిది నాకు అర్థం కావట్లా. కాబట్టి వాస్తవంగా ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటి బాగా అర్థం చేసుకోండి. ఏంటంటే అసలు చంపాలా వద్దా, చంపితే వచ్చేటటువంటి నష్టం ఏంటి, చంపకుండా వదిలేస్తే వచ్చేటటువంటి లాభం ఏమిటి, చంపచ్చా చంపకూడదా, ఇన్ని ధర్మ సందేహాలు ఇవన్నీ కూడా చుట్టుముట్టేశాయి. ఎందుకని? ఒకటే ఒక కారణం, ఎక్కడో ఏదో వాళ్ళతోటి నాకు సంబంధం ఉంది. సంబంధం ఉంది అంటే అర్థం ఏంటి? సంబంధం ఉంది అంటే ఎక్కడో ఒక చోట మమకారం, నాది నాది, నా వాళ్ళు మమకారం. కాబట్టి మానవుడితో వచ్చే ప్రాబ్లం అంతా ఏంటంటే దేంతో బాధపడతాడంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మమకారంతో బాధపడుతుంటాడు. మానవుడి జీవితం అంతా బాధపడేది ఈ మమకారంతోనే. నాది 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 నాది, నేను, నా బంధువులు, నా భార్య, నా పిల్లలు, నా తాతలు, నా తండ్రులు, నా ఆస్తులు, నా సంపదలు, నా కీర్తి ప్రతిష్టలు, నాది నాది నాది.
ప్రతి చోట ఎవరు ప్రకటితమవుతుంటారు? ఎక్కడైతే నాది అనేటువంటిది ఉంటుందో అక్కడక్కడల్లా ఎవరున్నట్టు లెక్క? నేను అనేటువంటి వాడిని ఉన్నట్టు లెక్క. నేను అనేటువంటి వాడిని ఉన్నాను కాబట్టి నాది అనేటువంటిది కూడా అక్కడ తయారవుతోంది. కాబట్టి అర్జునుడు ఏమనుకుంటున్నాడు ఇక్కడ? నేను యుద్ధం చేస్తున్నా, నేను యుద్ధం చేస్తున్నా, నేను వీళ్ళందరినీ చంపుతున్నా, నేను వీళ్ళందరినీ చంపుతున్నాను కాబట్టి పాపం ఎవరికి వస్తుంది? నాకు వస్తుంది. వీళ్ళందరూ ఎవరి చేత పూజలు అందుకోవలసినటువంటి వాళ్ళు? నా చేత. చంపేది ఎవరు? నేను. ఆ దుఃఖాన్ని ఎవరు అనుభవించాలి రేపొద్దున్న? నేను. ప్రతి చోట కూడా సెల్ఫ్ సెంట్రిక్గా తయారయ్యాడు. తన చుట్టూ తిరుగుతోంది వ్యవహారం అంతా. ఈ తన చుట్టూ తిరిగేటటువంటి ఈ గొడవలో ఏమైపోయిందంటే అసలు కృష్ణుడు, అసలు ధర్మము, అసలు కౌరవులు పాండవులు, ఈ అధర్మము, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గపు పనులు, పోగొట్టుకున్నటువంటి రాజ్యాలు, దుష్ట చతుష్టయము, మాయాజూదము, ఇవన్నీ ఎగిరిపోయాయి. ఇవన్నీ గుర్తురావట్లే ఇప్పుడు అర్జునుడికి. ఒకటే ఒకటి గుర్తొస్తుంది. ఏంటి? పూజార్హ, గౌరవింపదగినటువంటి వాళ్ళు. తప్పే. మామూలుగా లౌకికమైనటువంటి దృష్టితో చూసినప్పుడు నిజంగా గౌరవింపదగినటువంటి వాళ్ళని ఏదన్నా అంటాం తప్పే. వాళ్ళని ఒక ఏదో చెయ్యక్కర్లేదండి, వాళ్ళని కొట్టనక్కర్లేదు, లేకపోతే వాళ్ళని సంహరించక్కర్లేదు. వాళ్ళని ఒక మాట అనటం కూడా తప్పే, వాళ్ళని దుర్భాషలాడటం కూడా తప్పే. అటువంటి దాన్ని నేను ఇప్పుడు ఎలా చెయ్యాలయ్యా? నా చేతులతో నేను ఎలా చెయ్యాలి? ఇది సాధ్యమేనా అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే తన మెంటల్ కండిషన్ గురించి తనకు తానే ఒక విషయాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. నేను బాగా దెబ్బతిన్నానయ్యా, నా మనసు బాగా దెబ్బతింది. దేంతో దెబ్బతింది చెప్పాడు. కార్పణ్య దోష ఉపహత స్వభావ. కార్పణ్యము అంటే కృప, కరుణ, దయ, జాలి అనేటువంటి ఒక భావన ఏదైతే ఉందో, మామూలుగా ఏంటంటే ఇవన్నీ కూడా మంచి లక్షణాలండి. మనకి పెద్దలు ఏం చెప్తారు? అరే కరుణ కలిగి ఉండరా, దయ కలిగి ఉండరా, ఇవన్నీ చెప్తారు పెద్దలు. పాపం చేయొద్దురా మంచి అని. కానీ ఇదంతా ఎవరి కోసం, ఎవరి పట్ల ఉండాలి? ఇవన్నీ ధర్మం పట్ల, మంచి పట్ల, పిల్లల పట్ల, స్త్రీల పట్ల ఇవన్నీ ఉండాలి తప్ప దుర్మార్గుల పట్ల నువ్వు ఈ లక్షణాలు కలిగి ఉండొచ్చా? కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? కార్పణ్య దోష ఉపహత స్వభావ. నా మనస్సు కొట్టబడింది. దేంతో కొట్టబడింది? కార్పణ్య దోషము. కార్పణ్యం అనేటువంటి ఒక దోషం, ఆ దోషం చేత నా మనసు కొట్టబడింది. కాబట్టి త్వాం పృచ్ఛామి, నేను నిన్ను అడుగుతున్నాను. ఏం అడుగుతున్నాను? యత్ నిశ్చయం శ్రేయః స్యాత్, ఏదైతే నిశ్చయంగా నాకు శ్రేయస్సు కలిగిస్తుందో దాన్ని మే బ్రూహి, దాన్ని నాకు చక్కగా చెప్పవయ్యా. ఏదైతే నాకు శ్రేయస్సు కలిగిస్తుందో దాన్ని మాత్రమే నాకు చెప్పు. తే అహం శిష్య, నేనెవరు నీకు ఇప్పుడు? శిష్య, నేను నీకు శిష్యుణ్ణి కదా చెప్పి
త్వాం ప్రపన్నం మాం షాధి, నన్ను నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే ఆజ్ఞాపించు, ఏం చెయ్యాలి అనేటువంటిది నాకు తెలియజేయి. నా లోపల ఉన్నటువంటి దోషం ఇదిగో ఈ కార్పణ్య దోషం, దీంతో నేను బాధపడుతున్నా, దీంట్లో ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు తెలియనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో నేనున్నా. కాబట్టి ఏం చెయ్యాలో నువ్వే నాకు తెలియజేయగలిగినటువంటి వాడు, నువ్వు తప్ప ఇంకెవరు ఇక్కడ నాకు దిక్కులేరు. అది కూడా ఎలాగ చెప్తున్నాడు? శిష్యస్తేహం, నేను నీ శిష్యుణ్ణి అనుకో, నన్ను నీ శిష్యుణ్ణి అనుకో. నన్ను నీ శిష్యుణ్ణి అనుకో అని అనడంలో అర్థం ఏంటి? కృష్ణ నేను నీ శిష్యుణ్ణి అని అనడంలో అర్థం ఏంటి? నువ్వు నా గురువువి. ఎందుకంటే కృష్ణుడు నేను గురువుని అని చెప్పుకోలేదండి, ఇంతవరకు ఎప్పుడూ చెప్పలేదు. మహాభారతంలో ఎప్పుడూ చెప్పలే నేను గురువుని అని, ఎవరికీ చెప్పలేదు ఆయన. అర్జునుడు డిక్లేర్ చేశాడు, ఏమని? నేను నీ శిష్యుణ్ణి అన్నాడు. నేను నీ శిష్యుణ్ణి కాబట్టి నువ్వెవరు? నువ్వు నా గురువువి, అది గుర్తుపెట్టుకో. కాబట్టి ఇప్పుడు నీ స్థానం ఏంటి ఇక్కడ? ఇప్పటిదాకా నువ్వు నా స్థానం ఏంటరా అంటే, ఇంతకు ముందంతా ఎవరు భాగవతంలో గోపికలతో ఆడుకున్నటువంటి కృష్ణుడు, యశోదా కృష్ణుడు, కంసుణ్ణి సంహరించినటువంటి కృష్ణుడు, లేకపోతే ఇప్పుడు దాకా మాకు సహాయం చేసినటువంటి కృష్ణుడు, ద్రౌపదికి వలువలు సొంగినటువంటి కృష్ణుడు, లేకపోతే నాకు రథసారథ్యం చేసినటువంటి నా కృష్ణుడు, లేకపోతే మా బావ, ఇంతమందినా? ఇవన్నీ ఈ బంధుత్వాలు, ఈ బాంధవ్యాలు ఇవన్నీ మర్చిపో. ఇప్పుడు ఎవరు నువ్వు నాకు? గురువు. ఎందుకని శ్రీకృష్ణుడినే గురువుగా ఎంచుకున్నాడు? అర్జునుడు శ్రీకృష్ణుడిని గురువుగా ఎందుకు తీసుకున్నాడు అంటే, ఒకటే ఏంటంటేనండి, రూల్ ఏంటంటే, మామూలుగా ఏదైనా ఒక పెద్ద కంపెనీ ఉందనుకోండి, ఏదైనా మోటార్ సైకిల్సో స్కూటర్లో ఏమన్నా తయారు చేసే కంపెనీ ఉందనుకోండి, వాళ్ళు సర్వీసింగ్ సెంటర్స్ ఉంటాయి, అంతా పెట్టుకుని ఉంటారు వాళ్ళు. ఆ సర్వీసింగ్ సెంటర్స్ అన్నిట్లో మెకానిక్లు ఉంటారు. మనకి బండి అమ్ముతారు. అమ్మిన తర్వాత ఆ బండి మనం వాడుతున్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, ఎక్కడికి తీసుకెళ్తాం మనం? సర్వీసింగ్ సెంటర్కి తీసుకుని వెళ్తాం. సర్వీసింగ్ సెంటర్లో కూడా వాళ్ళు సాల్వ్ చేయలేదనుకోండి ప్రాబ్లము, అప్పుడు ఎక్కడికి వెళ్తుంది అది? కంపెనీకి వెళ్ళాలి. కంపెనీ ప్రాబ్లం ఎక్కడ? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కనుక ఉంటే కంపెనీకి పంపిస్తారు, లేదా కంపెనీ మెకానిక్ను వచ్చి దాన్ని సరి చేస్తారు. ఎందుకని? కంపెనీ తయారు చేసింది కాబట్టి కంపెనీ బాధ్యత తీసుకుంటుంది. ఇక్కడ కూడా శ్రీకృష్ణ పరమాత్మ అనేటువంటి వాడు కేవలం ఇప్పుడు కథాపరంగా చూసినట్టయితే ఆయన కేవలం అర్జునుడికి ఒక బంధువు, లేకపోతే అర్జునుడికి ఒక రథ సారథి. అంతకుమించి కథలో ఆయన పాత్ర అంతకుమించి ఇంకేం లేదు. మహా అయితే కొన్ని లీలలు చేసినటువంటి వ్యక్తి ఆయన, కొన్ని మ్యాజిక్లు తెలిసినటువంటి వ్యక్తి, అంతకుమించి ఏం లేదు. కానీ ఇక్కడ మాత్రం శ్రీకృష్ణ పరమాత్మలో ఉన్నటువంటి సర్వోత్కృష్టమైనటువంటి తత్వాన్ని తెలిసినటువంటి వాడు కాబట్టి అర్జునుడు, శ్రీమన్నారాయణమూర్తి ఈయనే అన్న సంగతి తెలిసినటువంటి వాడు కాబట్టి, ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి ఉద్భవించినటువంటి అవతారమూర్తి అని తెలిసినటువంటి వాడు కాబట్టి, అర్జునుడు ఏం చేశాడంటే పరిపూర్ణమైనటువంటి శరణాగతి. శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం, నువ్వు తప్ప నాకు గురువు ఇంకొకరు లేరయ్యా ఈ ప్రపంచంలో అని పరిపూర్ణమైనటువంటి శరణాగతి పొందాలి. కాబట్టి గురువు దగ్గరికి వెళ్తే ఏం చేయాలండి? గురువు పట్ల ఏముండాలి మనకి? శరణాగతి ఉండాలి. కాబట్టి అర్జునుడు కూడా ప్రదర్శిస్తున్నటువంటిది ఏంటి ఇక్కడ శ్రీకృష్ణుడి పట్ల? శరణాగతి. మామూలుగా ఇక్కడ పెద్దగా వాడుకలో నేను వినలేదు, కానీ మాకు కోస్తా జిల్లాల్లో అయితే ఫ్రెండ్స్ అందరూ గురువులే. ఏం గురువు బాగున్నా, ఏం గురువు ఎప్పుడు వచ్చా, చాలా ఈజీగా వాడేస్తారు. గురువు అనే పదం చాలా ఈజీగా వాడతారు. తర్వాత కొంచెం చేంజ్ వచ్చింది. ఏం బాస్ బాగున్నావా? యంగ్స్టర్స్ వాడే పదాలు అన్నమాట ఇవన్నీ. ఏం బాస్ బాగున్నావా? ఈ మధ్యకాలంలో కొత్తగా ఏం బ్రో, కొత్తగా వచ్చాయి ఇవన్నీ. ఇదివరకు లేవు ఈ పదాలు, మనం ఎప్పుడు లేవు. ఏం బ్రో, హాయ్ బ్రో. ఇంట్లో వాళ్ళు కూడా, ఇంట్లో తమ్ముడు అన్ననే ఉండే ఏం బ్రో, తమ్ముడు అన్ననే ఏం బ్రో. కాబట్టి అలా గురువు అని పిలుచుకోవటం అనేటువంటిది అది వేరే.
కానీ ఇక్కడ అట్లాంటిది కాదండి, ఆ గురుత్వం కాదు. ఇక్కడ జ్ఞానపూరితమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాడిని గురువుగా ఎంచుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు ఒక జ్ఞానిగా, ఒక మహోత్కృష్టమైనటువంటి చైతన్య స్వరూపుడిగా తెలుసుకున్నాడు కాబట్టి అతన్నే స్వయంగా గురువుగా ఎన్నుకున్నాడు. శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. ఎప్పుడైతే గురువు పట్ల మనకి శరణాగత భావం అనేటువంటిది ఉంటుందో అప్పుడు గురువు చెప్పేటటువంటి వాక్యాలు మనకు అర్థమవుతాయి తప్ప గురువు గారి దగ్గరికి వెళ్ళి, ఏం సార్ బాగున్నారా, ఏం బాగా తింటున్నారా, ఆరోగ్యం బాగుందా, ఈ మధ్య కొత్తగా ఏమైనా బిల్డింగులు కట్టారా, ఆశ్రమాలు బాగా కడుతున్నారా, ఇవి కాదు అడగాల్సింది. గురువు దగ్గరికి వెళ్ళి ఏం అడగాలి? జ్ఞానాన్ని అడగాలి. గురువు దగ్గరికి వెళ్ళి నా జ్ఞానాన్ని ప్రదర్శిద్దామని పొరపాటును కూడా ప్రయత్నం చేయొద్దండి. చాలామంది అట్లా చేస్తుంటారు. వాళ్ళకి ఏదో 4 తెలుసుంటాయి, 4 వాక్యాలు వినుంటారు, 4 పుస్తకాలు చదువుంటారు, ఆ మిడిమిడి జ్ఞానం పెట్టుకుంటారు. వాళ్ళు పెట్టుకుని గురువుల దగ్గరికి వెళ్ళి తమ యొక్క పాఠవాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తుంటారు. మహాత్ముల దగ్గరికి వెళ్ళి గురువులు ఏం చేస్తారంటే వింటారు కాసేపు. దేన్ని వింటారు? మనం ప్రదర్శించేటటువంటి అజ్ఞానాన్ని వింటారు. వాళ్ళు నీ కర్మ అనుకుంటారు వాళ్ళు. ఒక గురువు కనిపించినప్పుడు ఏం చేయాలంటే ఆ గురువు దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం అడిగి తెలుసుకోవాలి. కాబట్టి అటువంటి మహాత్ములు ఎంతోమంది మనకు అందుబాటులోకి ఉన్నారు. ఇప్పుడు కూడా ఎంతోమంది టీవీల్లో చక్కగా చెప్తున్నారు, జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. రేపు అప్పాజీ గారు రాబోతున్నారు ఇక్కడికి మహాత్ములు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ నోట్లోంచి వచ్చేటటువంటి వాక్యాలు, అమృత వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా తెలుసుకోవాలి అనేటువంటి ఆరాటం కలిగి ఉండాలి మనం కదా. కాబట్టి ఇక్కడ కూడా అర్జునుడు శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. ఏంటి? కార్పణ్య దోషంతో నేను ఇప్పుడు నా అంతా కూడా కప్పబడిపోయింది, నా జ్ఞానం అంతా కూడా కప్పబడిపోయింది. పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేతాః. తనని తాను ఒప్పేసుకున్నాడు. ఏంటి? ధర్మం ఏంటో తెలియట్లేదు నాకు. ధర్మ సమ్మూఢం, మామూలు మూఢం కాదండి, సమ్మూఢం. ధర్మం ఏంటి? వాళ్ళని చంపడం ధర్మమా? వాళ్ళని చంపకుండా వాళ్ళకి నమస్కారం పెట్టడం ధర్మమా? ఏదో అర్థం కావట్లా నాకు అని చెప్పి ఏది నాకు శ్రేయస్సునిస్తుందో ఇక్కడ అడుగుతూ అడుగుతూ ఒక మంచి పని చేశాడు. ఒక విషయాన్ని పెట్టాడు ఇక్కడ. ఏది నాకు శ్రేయస్సుని కలిగిస్తుందో. శ్రేయస్సు అంటే ఏంటండి? మీ శ్రేయస్సుని మేము కోరుకుంటున్నాము అని అంటాం. అంటే అర్థం ఏంటి? మీ యొక్క మంచిని మేము కోరుకుంటున్నాం, మీ యొక్క ఔన్నత్యాన్ని మేము కోరుకుంటున్నాం, మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాం, మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాం. దాన్ని మనం శ్రేయస్సును కోరుకోవటం అంటాం. కాబట్టి ఇక్కడ అర్జునుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నటువంటిది ఏమిటి శ్రీకృష్ణుడిని? నాకు శ్రేయస్సుని కలిగించేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని నాకు చెప్పవయ్యా. అదేంటో తెలియక నిన్ను అడుగుతున్నా నేను. కాబట్టి నా బాధ అంతా ఇదిగో దీనివల్ల. మధ్యలో ఎన్ని మాటలు మాట్లాడాడండి శ్రీకృష్ణ పరమాత్మ? ఎన్ని శ్లోకాలు ఇవాళ? ఎన్ని శ్లోకాలు మాట్లాడాడు? రెండే రెండు శ్లోకాలు మాట్లాడాడు. ఏంటది? మొదట్లో నువ్వు ఏం చేస్తున్నావు అనేటువంటి చెప్పాడు. కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం చెప్పాడు. చెప్పిన తర్వాత వెంటనే తర్వాత శ్లోకంలో ఏం చెప్పాడు? ఉత్తిష్ఠ, లేచి యుద్ధం చేయి, ఇదంతా వదిలేసేయి, క్లైబ్యం మాస్మగమః పార్థ, వార్నింగ్ ఇచ్చాడు. ఈ 2 శ్లోకాలు తప్ప ఏం మాట్లాడలా. మళ్ళా ఎవరు మాట్లాడింది అంతా కూడా? అర్జునుడే మాట్లాడుతున్నాడు ఒకటే. ఏమైనా ఇదేం చేశాడంటే శ్రీకృష్ణ పరమాత్మ మామూలుగా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏదన్నా ఒక ఇంజెక్షన్ చేయాలనుకోండి, ఏదన్నా యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే ఒక్కొక్కసారి ఏదన్నా చిన్న ఆపరేషన్ చేయాలనుకోండి ఎనస్థీషియా ఇస్తారు, మత్తుమంది ఇస్తారు. ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, లేదా యాంటీబయాటిక్స్ కొంతమందికి కొన్ని పడవు. పూర్వకాలం ఈ పెన్సిలిన్ అని అవన్నీ ఉండేవి. ఇప్పుడు పర్వాలేదు, మంచి మంచి మందులు వచ్చాయి. కానీ పూర్వకాలం, ఎందుకంటే ఒక డాక్టర్స్ సన్గా నాకు తెలుసు ఇవన్నీ. అవి ఏం చేసేవాళ్ళంటే పూర్వకాలము ఒక చిన్న టెస్టింగ్ డోస్ అని ఇస్తారనమాట. టెస్టింగ్ డోస్ అంటారు దాన్ని. ఒకేసారి ఇంజెక్షన్ ఇవ్వరండి దాన్ని. ఇంజెక్షన్ ఇవ్వకుండా ఏం చేస్తారంటే ముందు చిన్న టెస్టింగ్ ఇస్తారు, చిన్నది ఇక్కడ ఇస్తారు. ఇచ్చి ఎక్కడైతే ఇచ్చారో ఆ టెస్టింగ్ డోసు దాని చుట్టూ పెన్నుతోటి మార్క్ చేస్తారు. ఎందుకని చేస్తారు? అది సరిగ్గా బాడీ రిసీవ్ చేసుకుందా లేదా, ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమైనా అవుతుందా, లేదా ఏమన్నా ఎలర్జీ లాగా ఏమన్నా వస్తుందా, లేకపోతే అతనికి ఏదన్నా పడదా, ఇది అక్కడ ఏమన్నా బ్రూజ్ లాగా ఏమైనా వచ్చిందా, ఇవన్నీ టెస్ట్ చేస్తారనమాట. అందుకని దాన్ని మార్క్ చేస్తారు. అంతా బాగుందనుకోండి,
అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఫుల్ డోస్ ఇస్తారు. ఇప్పుడు 2 శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చింది ఏంటంటే అర్జునుడికి టెస్టింగ్ డోస్ ఇచ్చాడు. ఫస్ట్ అసలు టెస్ట్ చేద్దాం వీడి సంగతి ఏంటో అని. టెస్టింగ్ డోస్కి ఏమైనా దొరుకుతాడేమో అని చూశాడు అర్జునుడు. అబ్బే లాభంలా మొదలుపెట్టాడు. మళ్ళీ వాగుతూనే ఉన్నాడు. వీళ్ళు నా చేత పూజలు అందుకోవలసిన వాళ్ళు, వీళ్ళని చంపితే వాళ్ళ రక్తంతో దడిసిన కూడు తిన్నట్టుంటుంది, ఇవన్నీ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. అర్థమైపోయింది శ్రీకృష్ణుడికి వీడి ఇట్లా లొంగే రకం కాదని. అని అసలు డోసు రేపిస్తాడు. వెయిట్ చేద్దాం రేపడు. హరి ఓం. ఇవాళ మనకి డే స్పాన్సర్ చేసినటువంటి దాతలు మన అత్యంత నాకు సన్నిహితులు, మిత్రులు శ్రీ భాస్కర్ అమర్నాథ్ గారు, శ్రీమతి శ్రీలత గారు. వీరిద్దరిని